విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికకు రైల్వే బోర్డు ఆమోదం. డిపిఆర్లో పేర్కొన్న పలు అంశాలపై కీలక నిర్ణయాలు, వాటిని అనుసరించాలని కోరుతూ దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్కు తాజాగా ఆదేశాలు జారీ. ఏడాదిలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ 2025 సదస్సులో పాల్గొన్న ఆయన అమరావతి సహా ఇతర చోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నామంటూ స్పష్టం. ఏపీని పరిశీలించిన తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోండి అంటూ వాణిజ్య ప్రతినిధులకు సూచన. ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ పై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు 49 పేజీల తీర్పు వెలువరించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్పై విచారణను నిర్వహించినట్టుగా వ్యాఖ్య. ఈ నెల 30న విచారణను వాయిదా వేసిన ధర్మాసనం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున గోదావరికి వచ్చి చేరుతున్న వరద నీరు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 27.90 మీటర్లకు చేరుకున్న నీటి మట్టం. 48 గేట్ల ద్వారా గోదావరిలోకి 1.84 లక్షల క్యూసెక్కుల నీరు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సముద్రంలోని అలలు. మాయాపట్నం గ్రామాన్ని చుట్టుముట్టిన అలలు. చిక్కుకున్న 70 ఇళ్లు, మరో 30 ఇళ్లు కోతకు గురై సముద్రంలో కలిసిపోవటం తీవ్ర విచారకరం.